సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. తెలుగు సినిమా అంటే ప్రధానంగా స్టార్ హీరో అభిమానులదే కనిపించని పెత్తనం. కానీ ఆ ఒరవడికి కొంత విరామం కల్పించి తెలుగు సినిమాకు అభిమానులను పెంచిన ఘనత రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ లాంటి దర్శకులకు దక్కుతుందని గర్వంగా చెప్పవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణవంశీ సినిమా వస్తుంది అంటే సినిమాపై అభిమానం ఉన్న వాళ్ళందరూ మహా ముచ్చటపడేవాళ్ళు. కారణాలు ఏవైనా కానీ అలాంటి ఉన్నత స్థితి నుండి ఆయన సినిమాలను ప్రేక్షకులు పట్టించుకుని గతికి పరిస్థితులు మారాయి. అందుకు నిదర్శనం గోవిందుడు అందరు వాడేలే టీజర్ వేడుకలో కృష్ణవంశీ కన్నీళ్లు పెట్టుకోవడమే. తాను అనుకున్నది అనుకున్నట్టు చేసే మొండివాడుగా పేరు తెచ్చుకున్న వంశీ ఇప్పుడు మారాడు అని అర్థమవుతుంది. ఆ మార్పుకు రామ్ చరణ్ గోవిందుడు అందరి వాడేలే సినిమాతో సహకారం అందించాడు అని అనుకోవచ్చు. ఈ సినిమాతో కృష్ణవంశీ మళ్లీ తన సత్తాను చాటుకోవాలి అనుకుంటున్నారు. అలానే చెర్రీ కేవలం మాస్ హీరో మాత్రమే కాదు, అందరివాడు అనిపించుకోవాలని కోరుకుంటున్నాడు. విడుదలకు ముందైతే ఈ కాంబినేషన్ సూపర్ హిట్ కు అవసరమైన క్రేజ్ ను సంపాదించుకుంది. అలా మంచి అంచనాలతో ఈ వారం థియేటర్లకు వచ్చిన ఈ గోవిందుడు అందరు వాడేలే ప్రేక్షకులను మెప్పించడంలో ఎంతవరకు సఫలమయ్యాడో మన సమీక్షలో చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, బాలరాజు ఒక పల్లెటూరికి పెద్ద. ఆ ఊళ్ళో ఒక పెద్ద ఆసుపత్రి పెట్టాలనే ఆశయంతో తన పెద్ద కొడుకును డాక్టర్ని చేస్తాడు. కానీ ఆ కొడుకు మంచి భవిష్యత్తు కోసం కుటుంబంతో తెగతెంపులు చేసుకుని లండన్ వెళ్లిపోతాడు. 25 సంవత్సరాల తర్వాత తను చేసిన తప్పును గ్రహించి మళ్లీ ఊరు వెళ్లాలి అనుకుంటాడు. కానీ ఎలా వెళ్లాలో తెలియక మదన పడుతూ ఉంటాడు. తండ్రి మనోవేదనను చూసి తట్టుకోలేకపోయిన అభిరామ్ నాన్నను ఆయన వదిలి వచ్చిన కుటుంబానికి దగ్గర చేయడానికి సంకల్పించుకుని ఇండియా వస్తాడు. ఎవరో తెలియని వ్యక్తిగా ఆ కుటుంబంతో కలిసి వారిని మార్చి ప్రయత్నాలు మొదలు పెడతాడు. చివరికి ఆ కుటుంబాన్ని నాన్నతో అభిరామ్ ఎలా కలిపాడు అన్నది ఈ సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, 2.5 గంటల పాటు ఈ గోవిందుడిని చూసిన తర్వాత ఒక విషయం పక్కాగా కన్ఫర్మ్ అవుతుంది. ఏమంటే ఈ సినిమాలో పాజిటివ్ల కంటే నెగిటివ్లు ఎక్కువ ఉన్నాయని. శుభమా అని నెగిటివ్లు ఎందుకు గానీ ముందు పాజిటివ్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకు పెద్ద పాజిటివ్ పాయింట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇంతకు ముందు సినిమాల కంటే ఈ సినిమాలో కొంచెం కొత్తగా, చాలా ఫ్రెష్ గా కనిపించాడు. రామ్ చరణ్ మార్కు డాన్సులు, ఫైట్స్ ఆయన అభిమానులను సమ్మోహన పరిచేట్టయితే లేవు కానీ పర్వాలేదు అనే స్థాయిలో ఉన్నాయి. కథ డిమాండో లేక దర్శకుడి ఆలోచన వల్ల మొత్తానికి పెద్దగా అవకాశాలు చిక్కలేదు. కానీ కుదిరినప్పుడల్లా చెర్రీ తన ఫ్యాన్స్ ను అలరించడానికి డాన్సులతో మంచి ప్రయత్నం చేశాడు. లుక్ విషయంగా చాలా గ్లామర్ గా కనిపించాడు. నటనలోనూ, డైలాగ్స్ చెప్పే విధానంలోనూ కొంత పరిణితి కనిపించింది. క్లైమాక్స్ సన్నివేశాల్లో కాజల్ తో రొమాన్స్ చేసేప్పుడు మంచి భావాలను పలికించాడు. బిజినెస్ రికార్డుల పరంగా చెప్పలేం కానీ నటన పరంగా రామ్ చరణ్ కు ఈ సినిమా ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. చెర్రీ తర్వాత కాజల్ ముచ్చటైన అందాలు ఈ సినిమాకు కొంత కలిసి వచ్చాయని చెప్పాలి. కృష్ణవంశీ మార్క్ కైపెక్కించే హీరోయిన్ గా కాజల్ మంచి మార్కులే వేయించుకుంటుంది. కాజల్ తర్వాత శ్రీకాంత్ ఈ సినిమాకు మరో ప్లస్ అని చెప్పొచ్చు. బంగారీ పాత్రలో చక్కగా నటించాడు. దర్శకుడు ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే శ్రీకాంత్ పాత్ర బాగా నవ్వించి అలరించేది కూడాను. ఆ తర్వాత నీలిరంగు చీరలో, గులాబీ కళ్ళు, రాకుమార పాటల చిత్రీకరణ కొంతవరకు ఈ సినిమాకి పాజిటివ్ అని చెప్పాలి. పోతే ఇవి పాజిటివ్ పాయింట్స్. ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, గోవిందుడు అందరు వాడాలి అనే టైటిల్ అయితే పెట్టారు కానీ హీరోను అందరివాడు అనిపించడానికి సినిమాలో ఒక మంచి ప్రయత్నం ఎక్కడ జరిగినట్టు కనిపించదు. అసలు డొంక తిరుగుడు లేకుండా మాట్లాడాలి అంటే కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ జీనియస్ నుంచి ఊహించే ప్రొడక్ట్ అయితే ఈ సినిమా కాదు. ఒకప్పటి కృష్ణవంశీ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు, లోతైన భావోద్వేగాలు ఉన్న సన్నివేశాలు, కట్టిపడేసే అనుభూతులు మాట్లాడేవి. ఆ సినిమాలు చూసొచ్చాక కొంత సమయం వరకు అందులో ఉన్న చాలా అంశాలు ప్రేక్షకులని హంట్ చేసేవి. మరిప్పుడు ఆ క్రియేటివిటీ ఎక్కడ బ్రేక్ పడి ఆగిపోయిందో అర్థం కావటం లేదు. అప్పటి ఆయన సినిమాలు కలర్ఫుల్ గా ఉండేవి, కంటతడి పెట్టించేవి, కమ్మగా ఉండేవి. ఇప్పుడు కలర్ఫుల్ గానే ఉంటున్నాయి కానీ కమ్మగా మాత్రం ఉండటం లేదు. ఈ గోవిందుడు అందరి వాడేలే సినిమాలో ఒక్క పాత్ర కూడా వైవిధ్యంగా అనిపించదు. కథ సింపుల్ గాను, సన్నివేశాలు అతి సాధారణంగాను ఉన్నాయి. చివరిలో క్లైమాక్స్ ముందు హీరో ఎవరో కుటుంబం తెలుసుకునేప్పుడు కాసేపు మాత్రమే కొంచెం సినిమాతో కనెక్ట్ అయ్యి ఒక మంచి అనుభూతి ఫీల్ అవుతాం. ఆ సందర్భం మినహా ఫ్లాట్ గా సాగిపోయే ఈ సినిమాతో కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కడా ఇవ్వలేదు కృష్ణవంశీ. ఈ సినిమా కథలో ప్రధాన పాయింట్ తీసుకుంటే, రాముడొచ్చాడు, సీతారామయ్య గారి మనవరాలు, కలిసుందాంరా తదితర సినిమాల పోలికలు కనిపిస్తాయి. అలా ఉంటుంది అని సర్దుకుపోవటమే కానీ కనీసం ఆ సినిమాల సరసన నిలబడే అర్హతను కూడా ఈ గోవిందుడుకు కృష్ణవంశీ కల్పించలేకపోయారని చెప్పడానికి విచారించాల్సి వస్తుంది. ఈ సినిమాకి సంబంధించి కృష్ణవంశీ పనితీరుని చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఏమంటే ఈ సినిమాతో ఆయన ఎటువంటి ప్రయోగాన్ని చేయదలుచుకోలేదు. ఈ తరహా కథాంశంతో ఇంతకు ముందు వచ్చిన సినిమాల స్ఫూర్తిని ఈ సినిమాలో నింపి ప్రేక్షకులతో పర్వాలేదు అని అనిపించుకుంటే చాలు, హీరో రామ్ చరణ్ కాబట్టి హిట్ అయిపోతుంది అన్న ఆలోచన మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ ప్రయత్నం కూడా ఒక పద్ధతి ప్రకారం జరగలేదు కాబట్టి సినిమాపై ఎవరికి ఎటువంటి అభిప్రాయం ఏర్పడలేదు. సినిమా చూస్తున్నంతసేపు ఏదో జరుగుతుంది, ఏదో జరగాలి అన్న ఆశగానే చూస్తూ ఉంటారు. చివరికి సినిమా అయిపోయిన తర్వాత కూడా ఏదో మిస్ అయింది, ఈ సినిమాలో ఇంకేదో ఉండాలి అన్న ఫీలింగ్ అలానే ఉండిపోతుంది. మెగా అభిమానులు వారి హీరో కోసం కొంత సర్దుకుపోవచ్చు కానీ మిగతా ప్రేక్షకులకు మాత్రం ఈ గోవిందుడు అసంతృప్తి మిగులుస్తాడు. సాంకేతికంగా అన్ని విభాగాలు పర్వాలేదు అనిపిస్తాయి. యువన్ పాటల కంటే నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. నటీనటుల అభినయం విషయానికి వస్తే, రామ్ చరణ్, కాజల్ బాగా నటించారు. ప్రకాష్ రాజ్, జయసుధ
వారి పాత్రలో ఒదిగిపోయి నటించారు. శ్రీకాంత్ మినహా మిగతా నటుల్లో ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. కామెడీకి కృష్ణవంశీ ఈ సినిమాలో అసలు అవకాశమే కల్పించలేదు. సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే రామ్ చరణ్, కాజల్ కొన్ని పాటలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవాలి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే దర్శకత్వం, కథా కథనాలు, కామెడీ లేకపోవడం ప్రధానంగా ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. చివరిగా కొసమెరుపు విషయానికి వస్తే ఈ గోవిందుడు అందరి వాడేలే అని మనస్ఫూర్తిగా అనలేని పరిస్థితి. కొంతవరకు మెగా అభిమానుల వాడు కావచ్చు, అందరి వాడు అనిపించుకోవటం మాత్రం కష్టమే అనిపిస్తుంది. చూద్దాం మరి బండ్ల గణేష్ గారి గ్రహాలు ఈ సినిమా విజయం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో. ఇది గోవిందుడు అందరి వాడేలే సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.